రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవు అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రధాని మోదీని తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే మోదీ తెచ్చిన ఒక క్రేజీ రూల్ ను ఫాలో అయిపోతున్నారు. వీవీఐపీల భద్రత కోసం భారీ కాన్వాయ్లు వాడితే ప్రజలు ఇబ్బంది పడతారని ప్రధాని మోదీ తన వాహనాలను తగ్గించుకున్నారు. ఇప్పుడు అదే బాటలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నారు. ప్రస్తుతం తన కాన్వాయ్లో ఉన్న 9 వాహనాలను ఏకంగా 3 లేదా 4 వాహనాలకు తగ్గించుకోవడానికి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం, ఉగ్రవాద ముప్పులు ఉన్నప్పటికీ భద్రతలో లోటు రాకుండా వాహనాలను కుదించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ శివప్రతాప్ శుక్లా కూడా తన 7 వాహనాల కాన్వాయ్ను 3 వాహనాలకు పరిమితం చేశారు. కేవలం తెలంగాణలోనే కాదు, ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా లాంటి నేతలు కూడా ఇదే రూట్ పెట్టుకున్నారు. దీనివల్ల సామాన్యుల ట్రాఫిక్ కష్టాలు, ప్రభుత్వ ఖర్చులు రెండూ తగ్గుతాయి. మరి పాలిటిక్స్ పక్కన పెట్టి మోదీ ఐడియాను కాంగ్రెస్ సీఎం ఫాలో అవడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇప్పుడే షేర్ అండ్ ఫాలో అయిపోండి.